చివరికి గెలిచేది ఎవరు? కూటమా? వైఎస్ఆర్సీపీయా? చివరి రోజు జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో సభ పెట్టకుండా పిఠాపురంలో సభ పెట్టడానికి ఆంతర్యం ఏంటి? అంటే పిఠాపురంలో డబ్బు సంచులు పంచాలనా, నోట్ల కట్టలు పంచి అందరినీ వశం చేసుకుందామన్నా, బజార్లో అంటే బంగారాన్ని అంటే ఎర చూపించి ఓటర్లని మనసు మారుద్దామన్నా పిఠాపురంలో ఎందుకు సభ పెట్టారు? ఇదే అనుకుంటారు. సభ పెట్టినట్టయితే మాత్రం పిఠాపురంలో వంగ గీత గెలుస్తుందనా మీ ఉద్దేశం? ఎందుకు గెలుస్తుంది? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి పిఠాపురంలో ఇల్లు తీసుకొని కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం ఒక ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ హోటల్లో ఉండి ఒక జాతరలా జరుగుతుంది పిఠాపురం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాడు, పిఠాపురంలో వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. ఆ చూడ్డానికి వచ్చే వాళ్ళందరూ భోజనాలు చేస్తే చాలు, ఆయన చూడ్డానికి అంటే ఒక పక్క ఊర్లోంచి వచ్చే వాళ్ళందరూ హోటల్లో ఉంటే హోటళ్ళు నిండిపోతున్నాయి, భోజన హోటళ్ళు నిండిపోతున్నాయి. మిగతా తినే వస్తు సామాగ్రి ఉన్నటువంటి బడ్డీలు ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ధనరాశులతో నిండిపోతున్నాయన్నమాట. ఈరోజు పిఠాపురం ఎంత సంబరంగా ఉంది. ఈరోజు వచ్చినటువంటి ఇన్ని లక్షల మంది ఎక్కడ తింటారు? అర్థమైందా? అందువల్ల పిఠాపురానికి ఎందుకో వాళ్ళు అనుకుంటున్నారు, మాకు దేవుడిచ్చినటువంటి మరో దేవుడు, మా అన్న, మా కొడుకు, ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మీటింగ్ ఎందుకు పెట్టారు? వంగగీత మీటింగ్ పెట్టింది, మీకు అండగా ఉంటాను, మీరు పిలిస్తే పలుకుతాను, అర్ధరాత్రి వచ్చినా పలుకుతానని చెప్పి ఇన్ని అబద్ధాలు చెప్తుంది. ఎప్పుడైనా వంగగీత పిఠాపురంలో పలికిందా? పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్పాడు, నాకు పిఠాపురం నాకు నచ్చింది, దీని పెద్ద టూరిస్ట్ స్పాట్గా చేస్తానని చెప్పాడు. ఆయన తలుచుకుంటే చెప్తారన్నమాట. ఇప్పటి నుంచి గ్రామ పెద్దలు వచ్చారు, ఏం చెప్పారు? మాకు దేవుడు అండి బాబు, ఎందుకంటే ఏదో మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చామని ఆయన 50 లక్షలు ఇచ్చాడు మాకు. అలా కాకుండా మా ఇల్లు వాకిల్లు కొట్టేసి బడ్డీలే కొట్టేస్తే అందరికీ బ్రతుకు తెరి చూపించారు. అటువంటి దేవుడు అన్నారన్నమాట. ఏ మనిషిని కూడా ప్రజలు ఊరికే ఆదరించారండి. ప్రజలకు చిత్తశుద్ధితో ప్రజల నుంచి ఏమీ ఆశించకుండా చేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ ఈరోజు లైన్లో ఉన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ మమ్మల్ని పిలవలేదండి, ఆయన చూద్దామని మేము వచ్చామండి. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పెద్ద సంబరాలు చేసుకుంటామండి, పుట్టంలో కానీ ఇక్కడ కానీ. ఆ గెలిచిన తర్వాత మీ ఎంతోమంది ఇంతమంది దేవుడు మొక్కుంటున్నాం, ఏ దేవుడు కూడా కనికరించదా అని వాళ్ళు అంటున్నారు. మరి చివరి రోజులు వచ్చేసి మీరు అన్ని అబద్ధాలు, మీ నోరిప్పితే అబద్ధాలు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము చేయటం లేదు, వాళ్ళు పుకారు పుట్టిస్తున్నారని చెప్పారు. మరి ఇంతవరకు ల్యాండ్స్ ఇల్లు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అప్పు తీసుకుంటున్నారు, ఏదో ఇస్తున్నారు, అప్పు ఇచ్చినట్టయితే డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు అప్పు తీరినంత వరకును. మీరు మార్వారియా లేదా ఇంకెవరైనా? చాలా తప్పండి, అన్ని అబద్ధాలే. ఒక్క నాయకుడు నిజం చెప్పడు, అది ప్రజలు గమనించటం లేదు. ఒక్క నాయకుడు నిజం చెప్పడండి, పైగా నోరేసి పడిపోతారు. ఏమైంది ఇప్పుడు? ఎవడమ్మ మొగుడు సొమ్మని చెప్పేసి చీటికి మాటికి అనేటువంటి కొడాలని ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? అంబటి రాంబాబు నోరిప్పితే అరగంట గంట అంటూను రికార్డింగ్ డ్యాన్స్ చేసుకున్నాడు, ఈరోజు ఎక్కడున్నాడు? కట్టిన చీర కట్టకుండా విడుదల రజని వైద్యం చూడకుండా మామూలుగా ప్రదర్శనలు ఇస్తూ అందాల పోటీలో పాల్గొన్నట్టుగా క్రియశూన్యం. కానీ అదిగో మెడికల్ కాలేజ్ అంటుంది. మెడికల్ కాలేజ్ అంటే ఏంటి మాటల? దాని కన్స్ట్రక్షన్ కానీ, స్టాఫ్ కానీ, వీళ్ళందరినీ ఫ్యాకల్టీని అపాయింట్ చేయడం కానీ ఇదంతా ఉంటుంది కదా. ఏముంది చెప్పండి? అంటే అయిపోతుందా? అన్నీ అలాగే అన్నీ అయిపోయాయి అంటారు అన్నమాట. అన్నీ చేస్తూ ఉంటారు. 2 లక్షల ఇల్లు, 10 ఇళ్ళు ఎవరికైనా మీరు ఇచ్చారా? అంత అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? అలా జనంలోకి వెళ్ళి అబద్ధాలు ఆడుతుంటే ప్రజలందరూ అంటే ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఏది కరెక్టు? ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంటే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పీఠం కావాలి, లక్షల కోట్లు ఆస్తులు కావాలి, అందుకే లక్షల కోట్లు సంపాదించాడు కాబట్టి ఈరోజు ఎంతైనా ఖర్చు అవ్వాలి కానీ పవన్ కళ్యాణ్ ఊడిపోవాలని ఆయన అంటున్నాడు. మా ప్రాణాలు పోయినా పవన్ కళ్యాణ్ని రక్షించుకుంటామని ఈయన అంటున్నాడు. చివరి రోజుల్లో వచ్చి ఆయన ప్రసంగించి ఏదో పొడి చేసింది ఏమి లేదు అక్కడ.
గట్టిగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే దేవుళ్ళలాగా. మాది పవన్ కళ్యాణ్ వల్ల మా పిఠాపురం ప్రపంచ చరిత్రలో నిలిచింది. అమెరికా వారు కూడా పవన్ కళ్యాణ్ని తలుచుకుంటున్నారంటే అది మా అదృష్టం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ నువ్వేం చేయగలవు? గంగాగీత ఏం చేయగలదు? అందువలన ఇది కరెక్ట్ కాదు. ఆడబిడ్డల్ని బాధపెట్టి తర్వాత సాటి మనుషుల్ని ఎవరైనా పొరపాటుగా వైసీపీ గురించి మాట్లాడుతూ కొట్టేయడమే, చంపేయడమే. నిన్ను కన్నట్టు వాళ్ళ అమ్మకు అనలేదు? నీకున్న బాధ ఏదో వాళ్ళ అమ్మకు ఉండదు? నీ తాలూకు చరిత్ర ఏంటంటే ఈరోజు విజయమ్మ మా శర్మిలమ్మని గెలిపించండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. మా తల్లి, సొంత తల్లే ఎగినిస్ట్గా అయిపోయి మా శర్మిలమ్మని గెలిపించమని చెప్పే పరిస్థితి వచ్చింది. అది మీ పరిస్థితి. ఎవరి మాటలు వింటారు? ఎందుకోసం వింటారు? చరిత్రలో నిలబడ్డానికా, కాలగర్భంలో కలిసిపోవడానికా? ఆలోచించుకోండి. అయిపోయింది, ప్రచారం అయిపోయింది. ఇప్పుడు జనం ఆలోచించుకుంటారు ఎవరికి ఓటు వేయాలి, ఈ 5 సంవత్సరాలు పరిపాలన ఎలాగుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే ఎలాగుంటుంది అని బేరీజు వేసుకుంటారు. ఇంతకుముందు ఓసారి బుట్టలో పడ్డారు, ఓ ఛాన్స్ ఇవ్వండి అమ్మంటే మీరు బుట్టలో మీ బుట్టలో పడిన తర్వాత మీరు ప్రజలు ఎంత బాగా చూసారో అందరికీ తెలుసు. పథకాలు అంటారు, మీరు ఇచ్చేదేనండి పథకాలు? ఎవడని ఇస్తాడు? పథకాలు ఎక్కడి నుంచి చేస్తున్నారు? మీ జేబులోంచి చేస్తున్నారా? ఆఖరికి మీ సొంత ఖర్చులు కూడా ప్రభుత్వం డబ్బులోంచి తెస్తున్నారు కదా, ధనాగారం నుంచి తెస్తున్నారు కదా. మీ వాలంటీర్స్ కూడా ప్రభుత్వం డబ్బులోంచి కదా ఇచ్చారు. వాలంటీర్స్కి ఏమైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? 2 లక్షలున్నర అంటే 5,000 రూపాయల జీతానికి ఏమో పోస్ట్ గ్రాడ్యుయేట్లు పనిచేస్తారా? ఎంత అన్యాయం చేశారు మీరు? ఏమైనా జాబ్స్ క్రియేట్ చేశారా? ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఇక ముందైనా మీ మార్గాన్ని ఒక పవిత్రమైన మార్గంగా మన బైబిల్ కూడా చెప్తుంది మాట. ఎందుకంటే ఇప్పుడు తగ్గించుకునే వాళ్ళు హెచ్చించబడతారు, కానీ నేను హెచ్చు అనుకుంటే వాళ్ళు తప్పకుండా తగ్గించబడతాడు. తర్వాత ఇదేమో పాపం. మీ భాషలో చెప్తున్నాను, పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ సూక్తి మాత్రం మర్చిపోకుండా ఉంటే మీరు మంచి మనిషిగా మారే అవకాశం ఉంది. బైబిల్ సూక్తి, పాపము వలన వచ్చు జీతము మరణము.